అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు అడ్డంగా బుక్ అయిపోయారు. నారాయణ విద్యా సంస్థలో పేపర్ లీక్ పై సీబీఐ విచారణ అనగానే డిఫెన్స్ లో పడిపోయారు. విచారణ సంగతి తేల్చకుండానే చర్చను పక్కదారి పట్టించి పరారయ్యారు. 10th ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం మరోసారి అసెంబ్లీని కుదిపేసింది. వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఒక దశలో స్పీకర్ పోడియంపైకి వెళ్లి మరీ ఆందోళనకు దిగడంతో గత్యంతరం లేని స్థితిలో ప్రభుత్వం చర్చకు అంగీకరించింది. తొలుత మంత్రి గంటా శ్రీనివాస్ లీక్ అంశంపై స్టేట్మెంట్ ఇచ్చారు. అది లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్ అంటూ పాత మాటలనే చెప్పారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ మొత్తం వ్యవహారాలను సభ దృష్టికి తెచ్చారు. అసలు నారాయణ స్కూల్ సిబ్బంది ఎందుకు వాట్సాప్లో ప్రశ్నపత్రాన్ని పంపారు, ఆ పేపర్లు ఎవరెవరికి చేరాయో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. మంత్రి గంటా నారాయణలు వియంకులు కావడం వల్లే చంద్రబాబు వారిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. లీక్ల వల్లే నారాయణకు ర్యాంకులు వస్తున్నాయని ఆరోపించారు. వెంటనే చంద్రబాబు లేచి మొన్నిచ్చిన స్టేట్మెంట్ని మళ్లీ చదివారు. సబ్జెక్టుకు సంబంధం లేకుండా సాక్షిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ స్టింగ్ ఆపరేషన్ అంటూ చాలా విషయాలు మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఏ విచారణకైనా సిద్ధమంటూ హడావిడి చేశారు. నీకోసం ఎన్క్వైరీలు కాదు, ప్రజల కోసం ఎన్క్వైరీలు చేపిస్తా. నేను చండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షితుల దశ. ఆ వెంటనే జగన్ లేచి చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్లిచ్చారు. తాము సిబిఐ విచారణకు సిద్ధమని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ జరిపించాలని సవాల్ చేశారు. మంత్రి నారాయణను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తన విద్యార్హతలపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి. నారాయణ గారిని స్కోప్లోకి తీసుకొని రండి. సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ చేసుకుంటున్నాం, తీసుకోండి. సిబిఐకి తెలుస్తుంది. ఊరికే మాట్లాడతాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒకటి చెప్పాలి అధ్యక్ష. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్, కన్ఫ్యూజ్ దెమ్ అన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు. అధ్యక్ష, నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు. నేను చెప్తా ఉన్నాను, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్. తెలుసుకోండి, ఇంకోటి కూడా తెలుసుకోండి. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి. పోయే ఊరికే నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు. నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. దీంతో సభలో ఒక్కసారిగా అధికార పక్షం డిఫెన్స్ లో పడింది. ఆ తర్వాత యథాప్రకారం టీడీపీ ఎమ్మెల్యే అనితతో మాట్లాడించి సాక్షిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయించారు. ఆ వెంటనే సభ వాయిదా పడింది. విచారణపై ప్రభుత్వం మొదట బీరాలు పలికినా ఏమీ తేల్చకుండానే దాటవేత ధోరణిని అవలంబించడం చర్చనీయాంశమైంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.